అంటే సార్ కూడా. ఇప్పుడు మరి అది. భారత్ లాంటి తటస్థ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఈ సంక్షోభాన్ని ఆపడానికి మిడిల్ మ్యాన్‌షిప్ ఏమైనా చేయడానికి ముందుకొస్తాయంటారా? ముందుకు రావాల్సిన అవసరం ఉందా? వస్తే బావుంటుందా? ఆ! యెస్. మన పాలిసీ ఇంతకుముందు నాన్ అలైన్డ్‌గా ఉండేవాళ్ళం. ఇప్పుడు మల్టీ అలైన్డ్‌గా మారిపోయినాం. అవును. అందరితో అలైన్ అవుతున్నాం. దూరంగా ఉండడం ఏంది, దగ్గరగా ఉండాలనే ఒక పాలిసీ మోడీ గారి పీరియడ్‌లో వచ్చింది కనుక ఇది దోహదపడుతుంది. మీరన్నట్టుగా మోడీ గారు తప్పకుండా మధ్యవర్తిత్వము వారు వహిస్తారు. తప్పకుండా అమెరికా గూడా అదే కోరుకుంటుంది చిట్ట చివరికి నేను అనుకుంటున్నాను. ఓపెన్‌గా బయటికొచ్చి ఆ కోరిక ఎందుకు ఫోను జేయడం యుద్ధ సమయము, యుద్ధం కన్నా ముందు నుంచి చాలా రోజులైంది మోడీ గారు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకోవడం అనేది లేదు. జరగలేదు. ఎందుకు ఇంత యుద్ధం మధ్య ట్రంప్ ఫోన్ చేశాడు? కష్టం వచ్చింది గనుకనే ఫోన్ చేశాడు. హుహు. ట్రంప్ తెంపరితనం ఎంత ఉన్నప్పటికి గూడా ఆయనకు కూడా తెలుసు తన లిమిటేషన్స్ ఏవో తనకిప్పుడు అర్థమైపోయినాయి గనుక ట్రంప్ ఫోన్ చేశాడు. కాస్త ఊరట కోసం ఫోన్ చేశాడు. కనుక ఈ సంకేతం ఏంటంటే ఆ మోడీ గారు లీడ్ తీసుకునేటువంటి సమయం వచ్చేసింది. దౌత్యం ఫలిస్తుంది తప్పకుండా. శాంతి నెలకొంటుంది. అరబ్ కంట్రీస్ అన్నిటితో ముఖ్యంగా ఈ ఈ ఈ సౌదీ ఇలాంటి కంట్రీస్ కూడా కోరుకుంటున్నాయి. సౌదీ చాలా కోపంగా ఉంది ఇరాన్ పైన. కరెక్ట్. కోపంగా ఉన్న బిజినెస్ కంట్రీ అది మేజర్‌గా కనుక తొందరగా పీస్ నెలకొనాలి. ఆ ఇరాన్ పూర్తి క్రష్ అయిపోతే బాగుండనంత కోపంగా గూడా ఉంది. సార్ సో, ఇప్పుడు ఇలాంటి ఈ పరిస్థితిలో యుద్ధం వల్ల మనకి గనక గల్ఫ్ ఆయిల్ సప్లై నిలిచిపోతే, మనము మరి రష్యా నుంచి కావచ్చు, వెనెజులా నుంచి కావచ్చు, దిగుమతులను పెంచుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? మన స్ట్రాటజిక్ ఈ క్రూడ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇంకెంత కాలం వరకు మనల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాయంటారు? ఒకటి మనము ఇప్పుడే గాకుండా మనము అంటే ఈ 10 ఇయర్స్‌లో కూడా ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతున్నాం మనం. యాస్ ఎ నేషన్ మోడీ గారు చాలా ముందు చూపుతో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మీరు మన దేశంలో రైల్వేస్ చాలా పెద్ద నెట్‌వర్క్. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ రైల్వే నెట్‌వర్క్. అది దేనితో నడిచేది? డీజిల్‌తో నడిచేది ఎక్కువగా. అవును. బొగ్గు ఒకప్పుడు ఉండేది. తర్వాత డీజిల్ షిఫ్ట్ అయింది. కానీ అలాంటిది మొత్తం రైల్వేస్ అంతా కూడా విద్యుదీకరణ చేసేసారు. 100% అయిపోయింది ఇప్పుడు. విద్యుత్తు పైన ఆధారపడతాం. అది ఉంటే ఈరోజు మనం తట్టుకునే వాళ్ళం కాదు. ఎంత డీజిల్ దానికి ఖర్చయ్యేది. చమురు దానిపైనే పోయేది. ఇలా మన దేశంలో రైతులు కూడా ఇప్పుడు సోలార్ ఇవి పెట్టుకొని కరెంట్ బిల్లు కట్టకుండా ఫ్రీగా పవర్ పొందుతా ఉన్నారు. అలా అవును. దేశమంతా కూడా షిఫ్ట్ అయితే ఆల్మోస్ట్ 30, 40% ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ వైపు మనము దేశం షిఫ్ట్ అయ్యాము. ఇదేమో లాస్ట్ 10 ఇయర్స్‌లో జరిగింది. ఇప్పుడు మోడీ గారు మనం చమురు సేకరణ కూడా కేవలం ఒక 2, 3 కంట్రీస్‌తోనే కాకుండా మనము 40 కంట్రీస్‌కి దీన్ని ఎక్స్టెండ్ చేశాం. 40 ఎందుకంటే ఇక్కడ పడవలు ఆగిపోతే షిప్‌లు ఆగిపోతే ఇంకో వైపుని తీసుకొస్తాం మనం. హ్మ్. ఎలాగో రష్యా మనకు సేఫ్‌గా ఉంది. పక్కలే రష్యా ఉంటుంది గనుక మనకు సేఫ్టీ. ఈజీగా రష్యాతో తెచ్చుకోగలుగుతాం. రష్యాతో అత్యధికంగా తెచ్చుకున్నాం. అలా అన్ని దేశాలతో కూడా 40 దేశాలతో సంబంధం పెట్టుకున్నాం. పైగా గ్యాస్ విషయంలో 60% గ్యాస్ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం ఇప్పుడు. కనుక ఆ విధంగా గూడా మనము ఈ డిపెండెన్సీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కనుక మనము నిస్సహాయంగా అలా ఇదైపోతాము అనే ప్రమాదం మనకి ఇప్పట్లో ఏమీ లేదు. కానీ ఏది ఏమైనా ఎందుకంటే ప్రతిరోజు, ప్రతిరోజు చమురు అవసరం. హ్మ్. కనుక ప్రతిరోజు మనం మన జీవితం అనే బండి నడవాలంటే చమురు అవసరం. కనుక ఇన్ని ఉన్నప్పటికి కూడా మీరు ఇంకొక నెల రోజులు గనుక యుద్ధం జరిగితే ఊపిరి ఆడని పరిస్థితి మనకు కూడా ఏర్పడతది. ప్రపంచానికి అందరికీ ఏర్పడతది. అయినా మనము అదేమంటాము ఒక నిరాశాజనకమైన స్థితిలో లేకుండా ఆ ఊరికే ఉండలేదు మనం. మన ఏర్పాట్లు మనం చేసుకుంటాం. అందుకే రైట్. గ్యాస్‌కి కొద్దిగా ఇబ్బంది వస్తుంది గానీ, చమురుకు లేకపోతే వీటికి ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రజలు పానిక్కి అయ్యి వస్తున్న ఇబ్బందులు మాత్రమే ఇప్పుడొస్తున్నది. ఎక్కడైతే వరుసలో లైన్‌లో నిలబడ్డారు పెట్రోల్ బంక్‌ల అది కేవలం మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్సే తప్ప చమురు లేకపోవడం వల్ల మాత్రం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్.